మనం ముందు వీడియోలో వృత్త పద్యాలు వాటి యొక్క లక్షణాల గురించి మనం నేర్చుకున్నాం. అక్షర ఛందస్సు అంటారు. ఇది మాత్రా ఛందస్సు. అక్షర ఛందస్సు అంటే మనం మూడు అక్షరాలకి గణ విభజన చేసుకొని మనం పద్య లక్షణాలను గుర్తించడం జరుగుతుంది. అవి మనకి 20 అక్షరాలు, 21 అక్షరాలు, 19 అక్షరాలు ఉండడం వల్ల మనకి పద్యపాదం పొడవుగా కనిపిస్తుంది. మనకు సులువుగా అది వాళ్ళు గణ విభజన చేయడానికి ఇచ్చిన పాదం అది ఏ లక్షణానికి చెందిందో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అక్షరాల ముందు లెక్క పెట్టేసుకుంటే అది వృత్తజాతి పద్యమా, ఉపజాతి పద్యమా, జాతి పద్యమా మీరు అలా కూడా సులువుగా గుర్తుపట్టవచ్చు. ఇది మాత్రా ఛందస్సు. మాత్రా ఛందస్సులో ఉపజాతులు, జాతులు ఉంటాయి. పద్య లక్షణాలు 3 రకాలు: వృత్తజాతి పద్యాలు, ఉపజాతులు, జాతులు. ఇప్పుడు మాత్రా ఛందస్సు ఉపజాతులు పద్య లక్షణాలలో తేటగీతి, ఆటవెలది, సీసము ఈ 3 రకాల పద్యాలు ఉపజాతులకి చెందినవి. మరి మాత్రా ఛందస్సు అనేది సూర్యగణాలు, ఇంద్రగణాలతో ఏర్పడడం జరుగుతుంది. సూర్యగణాలు, ఇంద్రగణాలు ముందు మీరు ఇవి నేర్చుకోవాలి. మనకి అక్షర ఛందస్సులో 8 గణాలు ఏ విధంగా అయితే మీరు బైహార్ట్ చేశారో, లేదు అంటే కంఠస్థం చేయకపోతే యమాతారాజ భానస సహాయంతో మనం సులభ పద్ధతిలో మనం ఏ రకంగా అయితే గుర్తు పెట్టుకున్నామో అలాగే మాత్రా ఛందస్సులో సూర్యగణాలేంటి, ఇంద్రగణాలేంటో మనకి సులువుగా గుర్తు పెట్టుకోవడానికి ఈ రకంగా వేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఒక్కొక్క పద్ధతిలో గుర్తు పెట్టుకోవడం జరుగుతుంది. ఇలాగే గుర్తు పెట్టుకోవాలని కూడా ఏమీ లేదు. కాకపోతే సూర్యగణాలు 2, ఇంద్రగణాలు 6. సూర్యగణాలు 2 అంటే నగణము, సర్వ లఘువులు అంటారు. అంటే 3 లఘువులు అయితే మనకి నగణం ఆల్రెడీ మనకు తెలుసు. హగణము ఒక గురువు ఒక లఘువు వస్తే మనం హగణము అంటాం. దానినే గురువుకి గా, లఘువుకి లా కాబట్టి గలము అని కూడా అంటాం. హగణము అన్న గలము అన్న ఒక్కటే. ఇది కూడా విద్యార్థులు గమనించాలి. బిట్ వచ్చినప్పుడు క్రింది వాణిలో గలము ఏది అని అడుగుతారు, లేదంటే హగణము ఏది అని అడుగుతారు. అప్పుడు మీరు గుర్తుపట్టాలి. లఘువు గురువు వస్తే వగణము అని చెప్పుకున్నాం. ఇక్కడ సూర్యగణాలు ఈ 2 అని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇంద్రగణాలు 6 మీరు గుర్తు పెట్టుకోవడానికి సులువుగా నల, నగ, సల, భరత అని మీరు గుర్తు పెట్టుకోండి. నల, నగ, సల, భరత ఇలా మీరు ఒక్కసారి బైహార్ట్ చేసేసుకుంటే, నా అంటే నగణానికి సర్వ లఘువులు 3 లఘువులు ఉంటాయి. లా అంటే ఒక లఘువు. లఘువుని లాతో గుర్తిస్తాం కాబట్టి ఒక లఘువు వస్తుంది. అంటే నగణం వేసి 3 లఘువులు వేస్తే మనకు నగణం కాబట్టి నగణం వేసి పక్కన లఘు వస్తే నల. అలాగే నగ అంటే నగణం వచ్చి ఒక గురువు వస్తే నగ. సల అంటే సగణం వచ్చి మళ్ళీ లఘు వస్తుంది. సగణానికి ఏంటి 2 లఘువులు ఒక గురువు మీకు ఆల్రెడీ తెలుసు. సగణం మీద ఒక లఘు వస్తే దాని పక్కకు ఒక లఘు వస్తే సల. భరత భగణం, రగణం, తగణం మీకు తెలుసు ఆల్రెడీ అక్షర ఛందస్సులో మీరు కంఠస్థం చేశారు. ఇలా ఇంద్రగణాలు మీకు తెలియాలి, సూర్యగణాలు ఈ 2 తెలియాలి. సూర్యగణాలు ఈ 2. ఇంద్రగణాలు 3 అక్షర గణాలు, 4 అక్షర గణాలుగా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఈ మాత్రా ఛందస్సులో ఉపజాతులులోని తేటగీతి, ఆటవెలది, శేషము ఈ 3 ఉంటాయి. ఈ రోజు మనం తేటగీతి పద్యం గురించి దాని లక్షణాలు తెలుసుకొని ఒక పద్యపాదానికి గణ విభజన చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా తేటగీతి లక్షణాలు. ఈ తేటగీతి పద్యాలు అనేవి 4 పాదాలు ఉంటాయి. ఇది ఉపజాతి పద్యం. ఇంతకు ముందు వీడియోలో వృత్త పద్యాలు 4ంటికి కూడా జనరల్ గా వచ్చే పాయింట్స్ ఏవి? వృత్త పద్యం, ప్రాస నియమం ఉంది, 4 పాదాలు ఉంటాయి. ఆ 3 కూడా జనరల్ పాయింట్స్. ఇప్పుడు ఉపజాతి పద్యాల్లో తేటగీతి, ఆటవెలది, శేషం 3ంటికి కూడా జనరల్ పాయింట్స్ ఏవి? ఇది ఉపజాతి పద్యం అని రాసుకుంటే ఒక పాయింట్ వస్తుంది. 4 పాదాలు ఉంటాయి. తర్వాత ప్రతి పాదానికి తేటగీతిలో ఏముంటాయి? గణాలు కూడా మనం చూసుకోవాలి. గణాల నుంచి ఎక్కువ బిట్స్ ఇస్తూ ఉంటారు. ప్రతి పాదానికి అంటే పద్యంలోని 4 పాదాల్లో కూడా ప్రతి పాదానికి ఒక సూర్య, 2 ఇంద్ర, 2 సూర్యగణాలు వస్తాయి. మీరు సులువుగా ఎలా గుర్తుపెట్టుకోవాలి? తేటగీతి తే ఒక సూర్య, 2 ఇంద్ర, 2 సూర్య. మీరు ఇలా చిట్కాతో షార్ట్ కట్ గా కూడా మీరు గుర్తు పెట్టుకోవచ్చు. అంటే మొదట సూర్యగణం వస్తుంది ఒకటి, తర్వాత 2 ఇంద్రగణాలు అంటే వీటిల్లో ఏవైనా 2 రావాలి, తర్వాత మళ్ళీ 2 సూర్యగణాలు అంటే నగణం గాని హగణం గాని రావాలి ప్రతి పాదానికి. ఇలా 5 గణాలు ఉంటాయి. ఆ గణాల్లో ఒక సూర్య, 2 ఇంద్ర, 2 మళ్ళీ సూర్యగణాలు ఇలా 5 గణాలు వస్తాయి ప్రతి పాదానికి.
అది మీరు గుర్తుపెట్టుకోవాలి. 4వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. యతి మైత్రి మనం వృత్తజాతి పద్యాల్లో కూడా మనం చూసాము. ఇక్కడ 4వ గణం మొదటి అక్షరం. ఇక్కడ గణాలు చూడండి, గణాలు అంటే ఏంటి? లఘు గురువుల కలయికనే గణము అంటాం. గణము అంటే సమూహం అని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఇది ఒక గణం, 2వ గణం, 3వ గణం, 4వ గణం, 5వ గణం, ఇలా 5 గణాలు. ఒక పాదానికి 5 గణాలు ఉంటాయి. 4వ గణం అంటే ఈ 4వ గణంలో 3 లఘువులు ఉన్నాయి కదా, ఈ 3 లఘువుల్లో మొదటి అక్షరం ఇక్కడ పద్యపాదంలోని మొదటి అక్షరానికి 4వ గణంలోని మొదటి అక్షరం, కన్ఫ్యూజ్ అవ్వద్దు, 4వ గణంలోని మొదటి అక్షరానికి యతి మైత్రి చెల్లుతుందంట. చూడండి ఇందులో తేటగీతలో. తర్వాత ప్రాస నియమము లేదు. వృత్తజాతి పద్యాలకు అన్నింటికీ ప్రాస నియమం ఉంది. ప్రాస నియమం అంటే ఏంటి? 4 పాదాల్లో 2వ అక్షరం, 4 పాదాల్లో కూడా ఒకే అక్షరం ఉంటే దాన్ని ప్రాస నియమము అంటాం. కానీ ఈ ఉపజాతి పద్యాల్లో మాత్రం ప్రాస నియమం ఉండదు. అదొకటి మీరు గమనించాలి. ఇంకొకటి, ప్రాస నియమం ఉండదు కానీ ఒక్కొక్క సందర్భంలో ప్రాస యతి చెల్లుతుంది. ప్రాస యతి. ప్రాస యతి అంటే ఏంటి? ప్రాస అంటే 2వ అక్షరం, యతి అంటే ప్రాస యతి అంటే ఏంటి? మామూలుగా యతి అంటే మొదటి అక్షరానికి నిర్ణయింపబడిన అక్షరానికి 4వ గణం మొదటి అక్షరానికి యతి అని చెప్తాం. అలా కాకుండా ఒక్కొక్క సందర్భంలో అలా అక్షరం కుదరని సందర్భాలలో యతి, ప్రాస యతి అంటే 2వ అక్షరం ప్రాస అంటాం కదా, అలాగే ఈ 2వ అక్షరానికి ఇక్కడ నిర్ణయింపబడిన స్థానంలోని ఈ యొక్క నిర్ణయింపబడిన స్థానం ఏది? 4వ గణంలో మొదటి అక్షరానికి చెల్లాలి, కానీ ఆ పక్క అక్షరాన్ని మనం తీసుకోవచ్చు. దానినే ప్రాసయతి అంటారు. పద్యపాదంలోని 2వ అక్షరానికి సాధారణ యతి మైత్రి స్థానంలోని తరువాతి అక్షరానికి యతిని పాటించడాన్ని ప్రాసయతి అంటారు. గమనించాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రాసయతి చెల్లుతుంది. ఉపజాతి పద్యాల్లో ఒక్కొక్క సందర్భాలలో ప్రాస యతిని మనం తీసుకోవచ్చు. యతి స్థానం కరెక్ట్ గా అక్షరాలు మనకి కుదరని సందర్భాలలో. అదేంటి అంటే, ప్రాస అంటే 2వ అక్షరం కాబట్టి పద్యపాదంలో 2వ అక్షరాన్ని, అలాగే యతి స్థానంలో ఉన్న నిర్ణయింపబడిన అక్షరానికి పక్క అక్షరం, యతి స్థానానికి పక్కనున్న అక్షరానికి యతి మైత్రి చెల్లడాన్ని ప్రాసయతి చెల్లడం అని చెప్తారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఉపజాతి పద్యాల్లో అది మీరు గమనించాలి. ఇప్పుడు ఇక్కడ పద్యపాదాన్ని తీసుకున్నాం, గణ విభజన చేసాం, మరి అది తేటగీతి లక్షణాలకు చెంది ఉందా లేదా మనం ఇప్పుడు గమనించుదాం. మాన ధనులకు భద్రంబు మరియు గలదే. మాన ధనులకు భద్రంబు మరియు గలదే. చూడండి, మాత్రా ఛందస్సులో ఉపజాతులు జాతులు పద్యాల్లో పదాలకు విరుపులు మనకి సులువుగా తెలుస్తాయి. అక్షర ఛందస్సులాగా మనం ఇబ్బంది పడవలసిన అవసరం ఇక్కడ మనకు ఉండదు. మాన ధనులకు భద్రంబు మరియు గలదే విడివిడిగా మనకి తెలిసిపోతూ ఉంటది గణ విభజన చేయడానికి. మరి సూర్యగణాలు ఏంటి, ఇంద్రగణాలు ఏంటి, ఇంతకుముందు 3 అక్షరాలు తీసుకొని చేసాం కదా. ఇలా ఇక్కడ ఎలా మనం చెయ్యాలి గణ విభజన అన్నప్పుడు మీకు పాదం చూడగానే మీకు అక్షరాల సంఖ్య తగ్గుతుంది కాబట్టి వృత్తజాతి కాదు అని మీకు తెలిసిపోద్ది ఎలాగో. అప్పుడు పదాల విరుపులు మీరు చూడాలి, చదవడానికి సులువుగా ఉంటాయి. మాన ధనులకు భద్రంబు మరియు గలది, ఏ పదానికి ఆ పదమే కొంచెం మనకు సులువుగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, మా దీర్ఘాక్షరం కాబట్టి గురువు, నా లఘువు, ధ ను ల కు ఇవన్నీ హ్రస్వాక్షరాలు కాబట్టి లఘువులు, భ లఘువే రావాలి కానీ పక్క అక్షరం సంయుక్త అక్షరం ఉంది కాబట్టి గురువు అయింది. మళ్ళీ సంయుక్తాక్షరం గురువు మళ్ళీ ఎందుకైంది? మామూలుగా సంయుక్తాక్షరం లఘు వస్తుంది కానీ ఇక్కడ మళ్ళీ ఇది గురువు ఎందుకైందంటే సున్నాతో ఉంది. సున్నాతో ఉంది కాబట్టి భద్ద రం, రాకు సున్నా ఇస్తే రం కాబట్టి దాన్ని కూడా సున్నాతో ఉన్న అక్షరం గురువు కాబట్టి తీసుకున్నాం. బు లఘువు, మా లఘువు, రి లఘువు, యు లఘువు, గా లా తే అవన్నీ హ్రస్వాక్షరాలు. ఇక్కడ చూడండి 5 గణాలు ఉంటాయని చెప్పుకున్నాం. ప్రతి పాదానికి 5 గణాలు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? ఒక సూర్య, 2 ఇంద్ర, 2 సూర్య గణాలు. చూడండి, గురువు లఘువు ఉంటే మనకి ఏదది? హగణము. ఇది ఎందులో ఉంది? సూర్యగణాల్లో ఉందా, ఇంద్రగణాల్లో ఉందా మీరు చూసుకోవాలి. ఇవి బైహార్ట్ చేయాలి. క్రింది వాటిలో సూర్యగణాలు ఏవి గుర్తించండి, ఇలా మీకు బిట్స్ ఇస్తారు. ఇక్కడ హగణం ఉంది కాబట్టి ఇది సూర్యగణం. నెక్స్ట్ 4 గురువులే ఉన్నాయి. 3 గురువులు వచ్చి సర్వ గురువుల మీద మళ్ళీ 3 లఘువులు వచ్చి పక్కన ఇంకో లఘువు వస్తే నల అని చెప్పుకున్నాం, అది ఇంద్రగణం. చూడండి, నలము ఇంద్రగణం. నెక్స్ట్ గురువు లఘువు,
ఎక్కడుంది చూడండి, గురువు గురువు లఘువు తగణం, అది కూడా ఇంద్రగణమే. నెక్స్ట్ లఘువు 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 నగణం మనకు తెలుసు, అది సూర్యగణం. తర్వాత లఘువు లఘువు లఘువు, అది కూడా నగణం, అది సూర్యగణం. చూడండి ఇక్కడ చూడండి, 1 2 3 4 5 గణాల్లో మొట్టమొదటిది సూర్యగణం, తర్వాత 2 ఇంద్రగణాలు రావాలి, 2 ఇంద్రగణాలు వచ్చాయి, తర్వాత మళ్ళీ మనకి 2 సూర్యగణాలు రావాలి, 2 సూర్యగణాలు వచ్చాయి. ఈ విధంగా ఇచ్చిన పాదాన్ని మనం గణ విభజన చేసుకొని 1 సూర్య 2 ఇంద్ర 2 సూర్య. ఉపజాతుల్లోని మొట్టమొదటిది తేటగీతి, ఇది మాత్రా ఛందస్సు. తర్వాత ఇంద్రగణాలు సూర్యగణాలు మీరు నేర్చుకోవాలి, కంఠస్థం చెయ్యాలి. వాటిని ఏ విధంగా మనం వేసుకోవాలో చూసుకోవాలి. యతి ప్రాసలు చూడండి, ఇప్పుడు 4వ గణం మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది అన్నారు. మొదటి అక్షరం మా ఉంది, మరి 4వ గణంలోని మొదటి అక్షరం మా ఉంది, అంటే యతి ప్రాస ఇక్కడ చెల్లింది. చెల్లని సమయంలో ప్రాస యతి చెల్లుతుంది, అంటే 2వ అక్షరం ఆ యతి స్థానానికి పక్క అక్షరం తీసుకుంటే ప్రాస యతి చెల్లుతుంది. ఆ విధంగా కూడా మనం ఉపజాతుల్లో తీసుకోవచ్చు. మరిన్ని పద్య పాదాలు తీసుకొని మీరు ఈ తేటగీతికి అనేక ఉదాహరణలు మీ తెలుగు వాచకంలో తీసుకొని గణ విభజన చేసి ఇంద్రగణాలు సూర్యగణాలు కంఠస్థం చేయడానికి ప్రయత్నం చేయండి.